ఈ పర్టికులర్ ట్రెండ్ మీరు కనుక మార్కెట్ ని చూసుకుంటే దాదాపు 500 పాయింట్ల కన్నా ఎక్కువగా డౌన్ ఫాల్ అయితే అయిపోయిందండి. బేసికల్ గా లాస్ట్ 1 వీక్ లో మీరు మార్కెట్ లో మేజర్ మొమెంటం అనేది రావడం, పైకి వెళ్ళడం అయితే అబ్జర్వ్ చేశారు. కానీ ఈ పర్టికులర్ ట్రెండ్ ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు జరిగింది అన్న టాపిక్ గురించి, ఇక మీదట ప్రాఫిట్ బుకింగ్ ఉండబోతుందా అన్న దాని గురించి అనలైజ్ అయితే చేసుకుందాం. దాంతోపాటు మీరు కనుక న్యూస్ లో చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తీసుకోండి, లేదంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీసుకోండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తీసుకోండి, యూనియన్ బ్యాంక్, లేదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడాను మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈరోజు బాగా వాలటైల్గా ఉన్నాయి. సో ఈ పిఎస్యు బ్యాంక్స్లో ర్యాలీ రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి, ఇవన్నీ ఎందుకు ఇంత వాలటైల్గా ఉన్నాయి, దీని గురించి ఏదైనా గుడ్ న్యూస్ వచ్చిందా అన్న టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీతో మాట్లాడుతూ సుజలాన్ గురించి చాలా పెద్ద మంచి గుడ్ అప్డేట్ అయితే వచ్చింది. సో సుజలాన్ గురించి, జియో ఫైనాన్స్ సర్వీసెస్ గురించి కూడా చాలా పెద్ద అప్డేట్ వచ్చింది. సో జియో ఫైనాన్స్ గురించి, దాంతోపాటుగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి, దాంతోపాటు బిహెచ్ఎల్ గురించి అండ్ జొమాటో గురించి చాలా పెద్ద అప్డేట్ వచ్చింది. రీసెంట్గా వీళ్ళు వచ్చేసరికి ఫ్లైట్ బిజినెస్లోకి ఎంటర్ అయితే అవ్వబోతున్నారనమాట. సో ఈ జొమాటో గురించి కూడా ఈ వీడియో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. ఓవరాల్గా థంబ్నెయిల్లో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ గురించి ఈ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. ఒక్కొక్క కంపెనీ గురించి మాట్లాడేటప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ కంపెనీస్లో మొమెంటం రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అన్న టాపిక్ గురించి చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తూ ఇవి మంచిదా కాదా అన్న దాని గురించి కూడా డిస్కషన్స్ అయితే చేసుకుందాం. ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి, దాంట్లో మనం ఫ్రీగా అంటే టిప్స్ కూడా ఇస్తున్నాం. మీలో ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా, ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అయితే అయ్యి. సో మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు కూడా జాయిన్ అయితే అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ట్రేడ్ చేసి వాళ్ళ ఈజీగా ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇస్తున్నాను కదా, దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవుతామండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాలనుకున్న విషయం, సెన్సెక్స్ ఈ పర్టికులర్ ట్రెండే ఎందుకు సడన్గా ఫాల్ అయితే అయిపోయింది. మేజర్గా మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది అనమాట. మార్కెట్ పెరగడం అంటే ఒక 10-15 రోజులు ఒకేసారి పెరగదండి. మధ్య మధ్యలో కొద్దిపాటి ప్రాఫిట్ బుకింగ్లు, కొద్దిపాటి కన్సాలిడేషన్స్ అనేవి నార్మల్ అనమాట. సో అదొక్కసారి ఆలోచించాలి. లాంగ్ టర్మ్ విజన్లో అనలిస్టులు అందరూ కూడాను మార్కెట్ ఇంకా పెరుగుతుందనే చెప్తూ ఉన్నారు. సో నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సరే, నెక్స్ట్ న్యూస్కి అయితే వచ్చేద్దాం. బేసికల్గా ఈ పిఎస్యు స్టాక్స్లో, ఈ పర్టికులర్ పిఎస్యు బ్యాంక్స్లో కూడా ఈ పర్టికులర్ ట్రెండ్ మనం చూసుకుంటే మేజర్గా ర్యాలీ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే నిర్మలా సీతారామన్ గారు అనమాట. నిర్మలా సీతారామన్ గారు రీసెంట్గా ఈ పిఎస్యు బ్యాంక్స్ అన్నిటితో మాట్లాడుతూ కొద్దిగా ఫైర్ అయితే అయ్యారు. అండ్ దాంతోపాటుగా కొద్దిగా వాళ్ళని ఎంకరేజింగ్గా ముందుకెళ్ళండి అనేది చెప్తున్నారు. ఈ దేంట్లో ముందుకెళ్ళాలి వీళ్ళు? బేసికల్గా కాన్సెప్ట్ ఏం లేదండి. మనం చూసుకుంటే పిఎస్యు బ్యాంక్స్లో, సో ఈ పిఎస్యు బ్యాంక్స్లో గవర్నమెంట్ తాలూకా వాటాలు, ఫర్ సపోజ్ ఎస్బీఐ దగ్గర గవర్నమెంట్ తాలూకా హోల్డింగ్ వచ్చేసరికి 57%, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీ బ్యాంక్, ఇవన్నీ పిఎస్యు బ్యాంక్సే. వీటన్నిటిలో ఎంతో కొంత వాటా ఈ గవర్నమెంట్కి చాలా ఉందన్నమాట. సో గవర్నమెంట్ ఏం చెప్తుందయ్యా అంటే మీరు వచ్చేసరికి మీ కంపెనీస్ని సరిగ్గా నడుపుకోండి. ఆల్రెడీ కేంద్రం చూసుకున్నట్లయితే వడ్డీ రేట్లలో చాలా పాటికి సో మనం చూసుకుంటే కన్సెషన్ అయితే ఇచ్చేసింది ఆల్రెడీ. సో ఒకసారి మీరు కనుక న్యూస్ చూసుకుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఒక్కసారి మీరు కనుక ఈ పిఎస్యు బ్యాంక్స్ ఎందుకు రేజ్ అవుతున్నాయని చూసుకుంటే, రీసెంట్గా మనం చూసుకుంటే 50 పాయింట్స్ బేసిస్ మీద ఈ లాస్ట్ 2-3 మంత్స్లోనే మనకు వచ్చేసరికి రేట్ కట్ అనేది చూసామన్నమాట. సో వడ్డీ రేట్లు తగ్గాయి కదా, వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బేసికల్గా ఏం జరగాలి, బ్యాంక్స్ నుంచి ఎక్కువ మంది రుణాలు అయితే తీసుకోవడానికి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో కాంపిటీషన్ అనేది మంచిగా ఉంది, హెల్దీగా ఉంది. ఇలాంటి టైంలో సో ఈ 12 కంపెనీలకి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్న విషయం ఏంటంటే, మీరు వచ్చేసరికి కొత్త సబ్సిడరీస్ని పుట్టించండి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ ఇన్సూరెన్స్ని కూడా ఇప్పుడు ఐపీఓతో లాంచ్ చేయబోతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు. సో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ పేమెంట్ సర్వీసెస్, బోత్ పొటెన్షియల్ ఐపీఓ క్యాండిడేట్స్ వన్స్ దేర్ ఆపరేషన్స్ రీచ్ స్కేల్ రిపోర్ట్ సెట్. అంటే ఈ రెండు కూడాను ఎస్బీఐకి సంబంధించిన చిన్న చిన్న సబ్సిడరీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చి లిస్ట్ చేసి ఎంతో కొంత గవర్నమెంట్ తన స్టేక్ని తన దగ్గర పెట్టుకోబోతుంది. సో వీటిని ఎంకరేజ్ చేయబోతుంది.
అండ్ దాంతో పాటుగా ప్రజెంట్ ఉన్న పిఎస్యు బ్యాంక్స్ ఏవైతే లోన్స్ ఇస్తున్నాయో మనకి 50 పాయింట్స్ బేసిస్ మీద ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక వడ్డీ రేట్ ఈ సంవత్సరం అండ్ లాస్ట్ ఇయర్ కూడా చాలా తగ్గించారు, చాలా శాతం తగ్గించారు. సో ప్రజెంట్ ఇప్పుడు దీనివల్ల చాలామంది లోన్స్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది కాబట్టి. సో మీరు వచ్చేసరికి పెద్ద పెద్ద బ్యాంక్స్తో కంపీట్ చేయండి. సో పల్లెటూరులో పిఎస్యు బ్యాంక్స్దే పై చేయి, దాంట్లో నో డౌట్. కానీ రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వెళ్తున్నప్పుడు కూడా, అంటే అర్బన్ ఏరియాస్లో సిటీస్లో కూడా ఈ పిఎస్యు బ్యాంక్స్ వచ్చేసరికి చాలా బాగా పర్ఫామ్ చేయండి అనేసి నిర్మలా సీతారామన్ గారు కొద్దిగా మనకి సీరియస్ అవుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఆబ్వియస్గా గవర్నమెంట్ దగ్గరే స్టేక్స్ అన్నీ ఉన్నాయి. సో ప్రెజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ ఆ స్టేక్ని ఏమైనా కొద్దిగా అమ్మాలి అనుకుంటే లాభానికి అమ్మాలి తప్పించి నష్టానికి అమ్మే ఛాన్సెస్ లేదు, లెక్కలు అడుగుతారు. సో ప్రెజెంట్ ఇప్పుడు ఈ విషయం వల్ల సడన్గా మరి ఈ స్టాక్స్లో అటు ఇటుగా ఎందుకు మనం వాలటాలిటీ అనేది చూడొచ్చు అంటే బేసికల్గా నిర్మలా సీతారామన్ గారు గవర్నమెంట్ తాలూకా వాటాని తగ్గించుకుందామని చూస్తున్నారనమాట. అలా తగ్గించుకోవాలి అంటే ఆ వాటాలని అమ్మేయాల్సి వస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటయ్యా అంటే వీటిల్లో ఈ 12 తాలూకా పిఎస్యు బ్యాంక్స్లో మంచిది ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి. సో ప్రజెంట్ దాని ప్రైస్ కాస్త తక్కువ ఉన్నట్టు చూసుకోండి. సో అప్పుడు ఏం జరిగిద్ది అంటే బేసికల్గా మనకు వచ్చేసరికి ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో ఈ గవర్నమెంట్ తాలూకా వాటాలు తగ్గించుకుంటుంది గవర్నమెంట్ కాబట్టి మనం ఏదైనా లాభపడే అవకాశాలు ఉన్నాయి. సో ఆ ప్రాసెస్లో ప్రజెంట్ ఇప్పుడు ఈ పిఎస్యు తాలూకా కంపెనీస్ అన్నీ కూడా ర్యాలీలో ఉన్నాయన్నమాట. అందుకనే ఈరోజు అందరూ ఎగబడి మరీ కొంటూ ఉన్నారు వీటిని. నేను మీకు ఈ విషయం అయితే చెప్పాలనుకున్నాను. సుజలాన్ గురించి ఉన్న మేజర్ అప్డేట్ ఏంటి, సుజలాన్ గురించి ఉన్న మంచి అప్డేట్ ఏంటి? సో బేసికల్గా సుజలాన్ మీద మనం చూసుకుంటేట్లయితే సెబీ వాళ్ళు రీసెంట్గా సో ప్రొసీడింగ్స్ అయితే పెట్టారనమాట. ఎందుకు? ఒక షోకాజ్ ఇష్యూ అయితే నోటీస్ చేశారు. ఎందుకు అంటే సుజలాన్ అనే కంపెనీ మీరు చూసుకుంటే 2013-14లో తర్వాత 2017-18 ఈ మధ్యకాలంలో 2013 నుంచి 2018 దాకా సుజలాన్ అనే ఈ కంపెనీ ఏం చేసిందంటే ఈ చైల్డ్ కంపెనీస్ ఉంటాయి సుజలాన్కి, లేదంటే అఫిలియేటెడ్ కంపెనీస్ ఉంటాయి, వీళ్ళందరూ కూడాను షేర్స్ని సుజలాన్ తాలూకు షేర్స్ని అమ్ముకోవడం కొనుక్కోవడం చేశారనమాట. దీని గురించి ఇంటర్నల్గా ఏదో ట్రేడింగ్ జరుగుంటుందని సెబీ అయితే సో ప్రోబ్ అయితే వేసింది. సో ప్రజెంట్ ఇప్పుడు దీని అవుట్కమ్ ఏంటిది? సెబీ హ్యాస్ కమెన్స్డ్ ద అడ్జుడికేషన్ ప్రాసెస్ అండ్ ఆఫ్టర్ ద కంపెనీ సబ్మిషన్స్ అండ్ పర్సనల్ హియరింగ్ సెబీ హ్యాస్ పాస్డ్ ఆర్డర్ ఆన్ 27th. సో నాట్ ఎస్టాబ్లిష్డ్ అంటే మీరు చూసుకుంటే వైలేషన్స్ అనేవి జరిగినాయి అని మనకి ఆధారాలు ఎక్కడా ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు. అంటే ఏదో ఫ్రాడ్ జరిగిందనే షోకాష్ నోటీస్ సెబీ అడిగింది, కానీ వీటన్నిటి ఎందుకు కొట్టేస్తుంది అంటే ఫ్రాడ్ జరిగినట్టు, ఆ కంపెనీలో ఇంటర్నల్గా ట్రాన్సాక్షన్ జరిగినట్టు, ఇంటర్నల్గా స్టాక్స్ ట్రేడింగ్ జరిగినట్టు ఎటువంటి ఆధారాలు సెబీకి లభించలేదన్నమాట. సో దీనివల్ల సుజలాన్ ఎనర్జీకి మంచే. సో ఇప్పుడు ప్రజెంట్ సో జియో ఫైనాన్స్ సర్వీసెస్ గురించి గుడ్ న్యూస్ ఏంటి? రీసెంట్గా మనం చూసుకుంటే ర్యాలీ బ్యాక్ టు బ్యాక్ చూడొచ్చు. లాస్ట్ 3 ట్రేడింగ్ డేస్లో 10% దాకా ర్యాలీ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకు ఇంత ర్యాలీ వస్తుందంటే ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే జియో ఫైనాన్స్ వాళ్ళకి, సో జియో ఫైనాన్స్ వాళ్ళ పార్ట్నర్ ఎవరు? బ్లాక్ రాక్ కదా. ఆ బ్లాక్ రాక్ అనే కంపెనీకి ఇండియాలో సో బ్రోకరేజెస్ చేసుకోవచ్చు అనే లైసెన్స్ వచ్చిందనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు బ్రోకరింగ్ లైసెన్స్ వస్తే వాళ్ళు కూడా బ్రోకరేజ్ థింగ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సో జియో వాళ్ళు కదా లార్జ్ స్కేల్లో ఏదైనా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మీరు చూడొచ్చు. సో బేసికల్గా ఈ టెలికామ్ ఇండస్ట్రీనే జియో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యూజ్ అమౌంట్ని తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశవ్యాప్తంగా ఇండియాలో ఎంతమంది ఉంటారు ఊహించుకోండి. ఇండియాలో దాదాపు 150 కోట్ల మంది ఉంటారు. 150 కోట్ల స్కేల్ జనాభా ఉంది ఇండియా అని తెలిసి కూడా జియో వాళ్ళు ఫ్రీగా సిమ్లు అనేవి పంపిణీ చేసి సో మొత్తాన్ని మార్కెట్ మొత్తాన్ని జియో దగ్గరికి లాక్కొచ్చుకున్నారు. అలాంటిది ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ జియో వాళ్ళే బ్లాక్ రాక్తో కలుస్తూ ప్రజెంట్ ఇప్పుడు బ్రోకరేజింగ్ అండ్ ఫైనాన్సెస్లో ఎంటర్ అవబోతున్నారు. సో అది ఏ రేంజ్లో లార్జ్ స్కేల్లో ట్రై చేయబోతున్నారు అనేదే ప్రశ్నార్థకం. సో అందువలన ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ జనాలందరూ కూడాను జియో వైపు ఈ బ్రోకరేజ్ సర్వీసెస్ కోసం చూసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సడన్గా ఇప్పుడు మళ్ళీ జియో ఫైనాన్స్ అనేది లైమ్లైట్లోకి వచ్చింది. ఇప్పుడు కాదు, మీకు కనుక గుర్తున్నట్లయితే నేను లాస్ట్ 3-4 మంత్స్ బ్యాకే ఎప్పుడైతే జియో ఫైనాన్స్లో మనకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయో నేను మీకు గుర్తు చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఇంకా తన సపోర్ట్ లెవెల్స్లో ఉంది. ఎవరైనా సో కాస్త జాగ్రత్తగా చూద్దాం అనుకుంటే చూడాల్సిన వాళ్ళు చూడొచ్చు అనమాట. బిహెచ్ఈఎల్కి ఏంటి? బిహెచ్ఈఎల్కి అదాని చాలా పెద్ద ఆర్డర్ ఇచ్చాడండి. సో పెద్ద ఆఫర్ కూడా ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసరికి లెటర్ ఆఫ్
అవార్డ్ ఫ్రమ్ అదాని పవర్, బిహెచ్ఎల్ వాళ్ళకి వచ్చింది. సో బిహెచ్ఎల్కి ఆర్డర్ అయితే వచ్చిందనమాట. పవర్ ఈజ్ ఫర్ 6 థర్మల్ యూనిట్స్ ఆఫ్ 800 మెగావాట్స్. 800 మెగావాట్స్ ఉత్పత్తి చేసే 6 థర్మల్ యూనిట్లు తయారు చేసి పెట్టమని బిహెచ్ఎల్ వాళ్ళకి అదాని పవర్ వాళ్ళు ఆర్డర్ అయితే ఇచ్చారనమాట. ఇది చాలా పెద్ద ఆర్డర్. దాదాపు ఈ ఆర్డర్ ఖరీదు 6,500 కోట్లు ఉంటుందన్నమాట. రీసెంట్గా మనం చూసుకుంటే బిహెచ్ఎల్ వాళ్ళకి చాలా ఆర్డర్స్ వచ్చేసరికి వచ్చాయి. నెక్స్ట్ 3 to 4 ఇయర్స్కి ఇంచుమించు 80,000 కోట్ల వర్త్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట. మిగతా కంపెనీ గురించి చెప్తాను, కానీ అంతకన్నా ముందు వీడియో ఎక్కడదా చూసిన వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నానండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇంకా బ్రేక్స్ తీసుకోనని. లాస్ట్ 1 వీక్ చాలా పెద్ద బ్రేక్ అయితే తీసుకున్నాను. సో ప్రజెంట్ ఇప్పుడు మన కొత్త ఛానల్లో ఏమైందంటే ఒక స్ట్రైక్ అయితే పడింది ఒక స్ట్రైకే, బట్ స్టిల్ నేను వచ్చేసరికి సో రెండోది కానీ మూడోది కానీ పడితే ఖచ్చితంగా ఆ ఛానల్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. బేసికల్గా నేను ఆ ఛానల్లో మంచి ఫ్రీ ఎడ్యుకేషన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎడ్యుకేషన్ కంటెంట్ అంతా అప్లోడ్ చేసుకుందాం అని పెట్టుకున్నాను. ఆల్రెడీ ఒక 3-4 వీడియోస్ అప్లోడ్ కూడా చేశాను. వాటిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. వాటిని ఆల్రెడీ చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారనమాట. దాన్ని అలాగే ఉండనిద్దామని అయితే దృక్పథంతో డైలీ మార్కెట్ అనాలిసిస్ న్యూస్లు అన్నీ కూడాను ఈ ఛానల్లో నేను వచ్చేసరికి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీరు వచ్చేసరికి డైలీ మార్కెట్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు, అందరికన్నా ముందే ఎవరికైతే స్టాక్ మార్కెట్లో న్యూస్ తెలుస్తుందో వాళ్ళే లాభాల్లో ఉంటారు. అందరికన్నా న్యూస్ ఎవరికైతే ముందే తెలుస్తుందో వాళ్ళే నష్టపోకుండా డబ్బును కాపాడుకుంటారనమాట. సో మన వీడియోలో ఎప్పటికప్పుడు ఎలా పడితే అలా హింట్లు అయితే ఇస్తూనే ఉంటాం, భయపడొద్దు. ఇన్ కేస్ ఎవరైనా సరే మన కంటెంట్ నచ్చిన వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు కదా. దాంతోపాటుగా మీరు వచ్చేసరికి ఏదైనా స్టాక్ని బై చేస్తున్నా సెల్ చేస్తున్నా ఈ థర్డ్ పార్టీ డీమాట్ అకౌంట్ బ్రోకర్స్ వచ్చేసరికి చాలా అగ్రెసివ్గా బ్రోకరేజ్ ఛార్జెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మనకు తెలియకుండా మన దగ్గర నుంచి అండి సో యాన్యువల్ అకౌంట్ మెయింటైన్ ఛార్జెస్ అని, సో అడిషనల్ ఛార్జెస్ అని, ప్లాట్ఫామ్ హిడెన్ ఛార్జెస్ అని, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఇవని మన దగ్గర వివిధ రకాల ఛార్జెస్ వేస్తూ ఉంటారు. అలా వాళ్ళకి బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువగా చెల్లించకుండా డబ్బులు మిగిలించుకుందాం అనుకుంటే ఏంజల్ బ్రోకింగ్ తాలూకు ఫ్రీ డీమాట్ అకౌంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మన ఫ్రీ డీమాట్ అకౌంట్ లింక్ ద్వారా మీరు కనుక ఫ్రీ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సో బేసికల్గా మీరు వచ్చేసరికి సో ఫ్రీ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మీరు ఏదైనా స్టాక్ అనాలిసిస్లు చేయించుకోవాలనుకున్నా, స్టాక్ రివ్యూలు చేయించుకోవాలనుకున్నా ఫ్రీగా చేయించుకోవచ్చు. 1 రూపీ కూడా నేను కానీ మా టీం కానీ మీ దగ్గర నుంచి తీసుకోమని అయితే నేనైతే చెప్తున్నాను. సో ఓవరాల్గా ఈ వీడియోలో మీకు వచ్చేసరికి ఇప్పుడు దాకా ఇన్ని స్టాక్స్ గురించి అయితే చెప్పాను. సో జొమాటో గురించి పెద్ద న్యూస్ ఏంటిది, సో బేసికల్గా జొమాటో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసరికి కొత్తగా తన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఫ్లైట్ కంపెనీలో పెడుతున్నాడు. సో అతని పాత ఎంప్లాయ్తో వచ్చేసరికి బేసికల్గా ఈయన వచ్చేసరికి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. దీని కాక ఈయన వచ్చేసరికి చాలామంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటున్నాడు. సో ఈయన ఎజెండా ఏంటంటే బేసికల్గా ఇండియాలో 450 పైగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, కానీ అందులో 150 ఎయిర్పోర్ట్స్కి మాత్రమే కమర్షియల్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఈయన ఐడియా ఏంటంటే ఈ 150 కాకుండా మిగతా మీరు చూసుకున్నట్లయితే 300 ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి కదా, వీటిల్లో మనం వచ్చేసరికి ఎక్కడ సో ఫ్లైట్లని ఎక్కువగా వాడట్లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ తీసుకుందాం, హైదరాబాద్ తెలిసిన వాళ్ళకి. సో బేసికల్గా ఇప్పుడు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, దాంతోపాటుగా మీరు కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీలో కూడా ఎయిర్పోర్ట్ ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు సిటీలో ఉన్న ఎయిర్పోర్ట్ని ఎవరు వాడట్లేదు, అందరూ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్న ఎయిర్పోర్ట్ని వాడడానికి ఈయన తీసుకుంటున్నాడు అనమాట, చిన్న ఫ్లైట్స్ని. ఆ చిన్న ఫ్లైట్స్లో మహా అయితే ఒక 20 నుంచి 30 సీట్లు అయితే పెట్టి వాళ్ళకి మాత్రమే తక్కువ రేట్లో ఇలా ప్రైవేట్ జెట్ సర్వీసెస్ లాంటివి ఇద్దామని ఫిక్స్ అవుతున్నాడు అనమాట. సో ఎవరెవరైతే ఇలా వెళ్ళాలనుకుంటున్నారో ఎస్ ఇట్స్ ఎ గుడ్ బిజినెస్, కొత్త బిజినెస్ ఐడియా. అదేమైనా వర్కౌట్ అయితే మాత్రం బాగుంటుంది. సో జొమాటోకి ఎంత కొంత ఎలివేషన్ అయితే దీనివల్ల అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ న్యూస్ అండ్ అప్డేట్స్ మీకు అయితే నచ్చినాయి అనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.